సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. జీవిత దినములన్నీయు వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థమాయే, నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా, నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. గంధసిరి గ్రామ ప్రజలందరికీ ఒక శుభవార్త. మేము యేసుక్రీస్తు గురించి మీకు పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చాం. మావన్నీ రకరకాల ప్రాంతాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరూ ఏమనుకుంటా ఉంటారంటే ఏదో యేసుక్రీస్తు అంటే ఒక కులానికి చెందినవాడు, ఒక మతానికి చెందినవాడు, ఒక దేశానికి చెందినవాడు, ఫలానా తెల్లల దేవుడు, ఫలానా బ్రిటిష్ దేవుడు అని అందరూ అనుకుంటా ఉంటారు. వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీది ఏ కులమైనా దేవుడు యేసుక్రీస్తే, నీది ఏ మతమైనా దేవుడు యేసుక్రీస్తే, మీది ఏ ప్రాంతమైనా దేవుడు యేసుక్రీస్తే. నేను కూడా క్రైస్తవుని కాదండి, నేను కూడా ఒక హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతిని గుండు చేసుకున్నాను. 40 రోజులు మాత్రమే దీక్ష తీసుకున్నప్పుడు మంచి భక్తిగా ఉంటాను, కానీ మాల తీసేయంగానే నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. నా జీవితంలో నేను చాలా పూజలు పురస్కారాలు చేశాను, కానీ ఏ దేవుడు కూడా నా జీవితాన్ని మార్చలేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్మిన తర్వాత నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా పేరు మారలేదు, కానీ నా జీవితాన్ని మార్చాడు, నా మనసును మార్చాడు.